నేను జాబ్ మానేయను అన్నప్పటి నుంచి నా హస్బెండ్కి నేనంటే కొంచెం పడట్లేదు. అది నాకు అర్థమవుతుంది. ప్రతి చిన్న దానికి గొడవలు. నా మాట నువ్వు వినట్లేదు అని 1 వీక్ మాట్లాడడం ఆపేశాడు. ఏంటి పెళ్ళైన 1 మంత్కే దానిని మా అత్తయ్య అలుసుగా తీసుకొని, నేను ముందే చెప్పా కదరా ఈ అమ్మాయి మనకి సెట్ కాదని, మేం చూపించిన అమ్మాయిని చేసుకొని ఉంటే బాగుండేది అని ఇండైరెక్ట్ గా తిడుతూ ఉంటది నన్ను. అది చాలదన్నట్లు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్తూ, మా కోడలు అసలు మంచిది కాదు, ఏం పని చేయదు, లేచుద్ది, ఆఫీస్కి వెళ్ళుద్ది, వస్తుంది, తింటది అని చెప్తది. ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే, ఒకరోజు మా అత్తయ్యకి మా పక్కింటి ఆంటీకి గొడవ జరిగింది. ఆ గొడవలో మా పక్కింటి ఆంటీ నాతో అనింది ఇదంతా, మీ అత్తయ్య నీ గురించి ఇలా చెప్తుంది అందరికీ అని. ఎంత కోపం రావాలి అసలు. నేను వెళ్ళి మా హస్బెండ్ తో చెప్తే ఒకటే మాట, అయితే జాబ్ మానేయని. నాకు బాగా కోపం వచ్చి ఇంకా ఇలానే ఈ గొడవలు ఉండేసరికి మా ఇంటికి వచ్చేసాను. నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని, అసలే నా పెళ్లి మా నాన్నకి ఇష్టం లేదు, దానికి తోడు వాళ్ళు ఇలా చేస్తుండేసరికి మా నాన్నకి బాగా కోపం వచ్చి ఇంకా అక్కడికి పంపించలేదు నన్ను. యాక్చువల్లీ నేను వచ్చిన టైంకి మా హస్బెండ్ ఇంట్లో లేరు అక్కడ.